సీఎం రేవంత్ పై కేటీఆర్ వ్యాఖ్యలకు దానం కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవికి బీఆర్ఎస్ నేతలు గౌరవం ఇవ్వడం లేదని దానం అన్నారు. సీఎంను ఏకవచనంతో మాట్లాడడం సరికాదన్నారు. సీఎం పదవికి గౌరవం ఇవ్వాలన్నారు. విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని బీఆర్ఎస్ నాయకులకు చెప్పారు. ఇక ఉప ఎన్నికలు వస్తే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల అండతోనే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్లు చెప్పారు. తాను రాజీనామా చేయడానికి ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి కార్యకర్తలేనని తన ధైర్యమని పేర్కొన్నారు. ఓకేనా वो ये पार्क में कुछ डेवलपमेंट वर्क्स छोटा छोटा वर्क्स అందుకనే వీలే కదా మరి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఎవరైనా కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి మర్యాద ఇవ్వడం అనేది అది ప్రజాస్వామ్యంలో అది మన బాధ్యత. అలా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి రాజకీయంగా మీరు చేయొచ్చు. ఆయన కూడా ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. మేము చేసిన అభివృద్ధి విషయంలో కానీ మేము ఇచ్చిన మరి పెట్టినటువంటి స్కీమ్స్ మేము జరగలేదు అంటే ఎక్కడైనా సరే ఏ వేదికమైన ఛాలెంజ్ విసురుతున్నాడు. కాబట్టి ఆ ఛాలెంజ్ కు యాక్సెప్ట్ చేయకుండా మనం ఏకవచనంతో ముఖ్యమంత్రిని తిట్టడం వల్లనే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మీరు అభివృద్ధి విషయంలో ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే గ్యారంటీలు ఇచ్చిండ్రో ఆ గ్యారంటీలు జరగలేదని మీరు అంటారు, జరుగుతున్నాయని మేము చెప్తున్నాం. కాబట్టి జరుగుతున్నాయి ఎక్కడ అనేది మీరు చర్చకు వస్తే చెప్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు చెప్తున్నారు. కాబట్టి దాని మీద స్పందిస్తే బాగుంటుంది. ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయన మన కేంద్ర మంత్రుల గురించి చెప్పిండా, రాష్ట్ర మంత్రుల గురించి చెప్పిండా మనకు తెలియదు కదా. కాబట్టి ఏదైనా సరే బండి సంజయ్ గారు ఆయన ఒక మన హోమ్ మినిస్టర్ ఉన్నాడు. హోమ్ మినిస్టర్ ఉంటే అన్ని విభాగాలు ఆయన చేస్తుంటాయి. సిబిఐ గానీ ఈడీ గానీ అన్ని స్టేట్ మినిస్టర్ కంట్రోల్ ఉంటాయి, కేబినెట్ మినిస్టర్ కంట్రోల్ ఉంటాయి. కాబట్టి ఆయన స్థాయిలో మేము తెప్పించుకుంటున్నాం. ఎందుకు సమాచారం ఉంటే యాక్షన్ తీసుకోవాలి. అందుకనే వీలే కదా మరి ముఖ్యమంత్రిని ఏకవచనం